దేవుని చేతిలో ఉన్నంత వరకు కూడా ఈ కుండకు విలువ ఉంది. కాబట్టి దేవుడు నిజంగా ఇర్మియాతో మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి మీరు కేవలము కుమ్మరివాని చేతిలో పాత్రగా ఉన్నారు. ఎలా ఉన్నామంట? కుమ్మరివాని చేతిలో పాత్రగా ఉన్నాము. ఆయన తనకిష్టం వచ్చిన ఆకార రూపంలో చేయబడిన ఈ కుండ పగలకుండగా నడిపించబడాలి. ఒకవేళ పగిలిపోతే ఏం పరిస్థితి? కాబట్టి దేవుడు నడిపిస్తున్నాడు, మంచిది. ఈ మట్టి పాత్ర పగలకూడదనే దేవుడు ఇష్టపడుచున్నాడు. కానీ కొన్ని సందర్భాలు దేవుని కాదని బయటికి వెళ్ళిపోవటం ద్వారా, దేవుని మాట వినకపోవటం వలన, దేవునికి లోబడకపోవటం వలన ఈ కుండ పగిలిపోతుంది. ఎవరు దీన్ని పగలగొడుతున్నారు? బహుశా 1, 2, 3 రకాలు మనం చూడాలి. ఈ కుండ ఎవరు పగలగొడుతున్నారు? లేదా ఏ రీతిగా పగిలిపోతుంది? దీనికి కాలము పరిమితము లేకుండానే పగిలిపోతుందా? కాబట్టి ఒక వస్తువును తయారు చేసినప్పుడు ప్రతిదానికి గ్యారెంటీ ఉంది కదా. ప్రతిదానికి ఒక గుండు సూది తీసుకుంటే దానికి ఏముంది? గ్యారెంటీ ఉంది. ఒక వస్తువు తీసుకుంటే దానికి గ్యారెంటీ ఉంది. కానీ మట్టి కుండకు మాత్రం ఏమి లేదు, గ్యారెంటీ. ఎందుకు గ్యారెంటీ లేదు? అయితే మానవుడు చంచల హృదయం కలిగిన వాడు. మానవుడు ఎలాంటి వాడు? చంచల హృదయం. ఒకసారి కొంత దేవుడు అంటాడు, ఒకసారి దేవుడు లేడు అంటాడు. కొన్నిసార్లు రక్షించబడి ఉంటాడు, రక్షించబడిన వాడు మరలా తప్పిపోతాడు. మరలా లోకములో కలిసిపోయి లోక ఆచార లోక పద్ధతులు జీవించినప్పుడు ఈ కుండ విలువైనదిగా ఉండదు. దేవుని చేతిలో ఉండేంత వరకు కూడా, ప్రభు హస్తములో ఉండేంత వరకు కూడా ఈ కుండను పగలకుండగా దేవుడు కాపాడుతాడు. కాబట్టి దేవుడిచ్చిన ఈ మానవ దేహాన్ని, ఈ మట్టితో చేయబడిన దేహాన్ని, నడిపించబడేటువంటి ఈ దేహాన్ని చక్కగా కాపాడుకోగలిగితే మన జీవితంలో ఆత్మీయమైనటువంటి స్థితిలోనికి మనం రాగలుగుతాం. కాబట్టి ఇది పగలకుండగా చూసుకోవాలి. ఏది పగలకుండగా? మానవ కుండను, లేకపోతే మనిషి ఒక జీవితము పగిలిపోకూడదు. ఎందుకు పగిలిపోకూడదు? పగిలిపోతే అది ఎంతో విషాదకరమైనటువంటిది. ఉదాహరణకు మనం పాలు వేడి చేసిన తర్వాత దాంట్లో ఒక చుక్క నిమ్మరసం పిండండి, ఏమవుతుంది? విరిగిపోతుంది, లేదా పగిలిపోతుంది, లేదా చెడిపోతుంది కదా. దానికి ఉన్న నైజం యొక్క విలువ, ఏ వస్తువు అయినా కూడా ఆ పదార్థం అనేది కూడా చక్కగా ఉండగలిగితే దాంట్లో ఏది కలవనంత వరకు అది చక్కగా ఉంటుంది. కానీ మనం చూస్తున్నాం, అదే పాలల్లోనికి ఒక మజ్జిగ చుక్కను వేస్తాం, కానీ ఆ మజ్జిగ చుక్క ఏం చేస్తుంది? దానికి పగలనీయడం లేదు. కారణం ఏమిటిది? ఆత్మీయమైన జీవితంలో ఈ ఆత్మీయమైనటువంటి కుండ మన జీవితంలోనికి ఒక మజ్జిగ చుక్కలాగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? మజ్జిగ చుక్కలాగా మనం ఉండాలి. చాలామంది 2-3 చెంచాలు వేస్తారు, కానీ తోడుకి ఎంత కావాలో చెప్పండి? తోడుకి ఎంత కావాలి? ఒక చుక్క చాలు. నిజమైన ఎక్స్పీరియన్స్ అనుభవం కలిగిన వారైతే మాకందరికీ తెలుసు అని అనుకుంటారు. నిజమైన ఎక్స్పీరియన్స్, వంటల్లో నైపుణ్యత గలవారు వేసే మజ్జిగ ఎంతంటే ఒక చుక్క మాత్రమే. ఎందుకంటే నాకు తెలిసిన వారికి ఎంత వేస్తారు? ఒక చుక్క మాత్రమే. ఒక చుక్క వేసి ఒక పచ్చిమిరపకాయ వేసి మూత పెట్టేస్తారు, అంతే. అది 4 గంటల తర్వాత ఏమవుతుంది? ఎన్ని గంటలు పడుతుందమ్మా పెరుగు తోడుకోవడానికి? చెప్పండి. 4 గంటలు తీసుకుంటే 4 hours. లేదా చలికాలం అయితే 4 గంటలు, ఎండాకాలం అయితే 6 గంటలు తీసుకుంటుంది. వేడి ఎక్కువ ఉంటుంది. చలికాలంలో అయితే తక్కువ, వెంటగా కుదురుకుంటుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మానవ కుండ కూడా ఎలాగున పెరుగు ఆ పాలలో మజ్జిగ తను కలిసిపోయి గడ్డగడుతుందో, మానవ జీవితంలో కూడా పగిలిపోకూడదనేది దేవుని యొక్క ఉద్దేశం. ఒకవేళ ఈ దేహములో చెడు ఏదైనా లోపలికి వెళితే ఈ మానవ శరీరము పగిలిపోతుంది. ఉదాహరణకి యోబు అంటాడు, యోబు ఏమంటాడు చెప్పండి? యోబుకి ఏమొచ్చినాయంట? శరీరములో మానవ శరీరములోనికి ఏమొచ్చాడు చూడు. యోబు గ్రంథం 2 చూడండి, 2 యోబు గ్రంథం చూడండి. అక్కడ ఏమంటే తిరిగి మరలా నా శరీరములోనికి, యోబు గ్రంథం చూడండి, పగలడము ఆరంభించిందంట. చూడండి యోబు గ్రంథం చూడండి, యోబు రాసినటువంటి చూడండి
7:5 కాదు, ఒక నిమిషం ఆగమ్మా, ఒక నిమిషం చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయం చూడండి, ఒక మాట. 2వ అధ్యాయం చూడండి. అతని శరీరములో అన్నీ కూడా కురుపులు ఉన్నాయంట. ఏమన్నట? చిల్ల పెంకు తీసుకొని కూర్చున్నాడు అంట. చూడండి 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధిని బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని అన్నిటి వరకు కురుపులు గల బాధతో అతడు ఒళ్ళు గోక్కునుటకే చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండెను. కాబట్టి అతని శరీరం అంతా కూడా పగిలిపోతుంది. సో దీనేం తీసుకుంటావు? మానవ శరీరము పగిలిపోతుంది. దేనికి కారణం ఏంటంటే కొన్నిసార్లు సాతానుడు కూడా మనల్ని వెంటాడుతుంటాడు, పగలగొట్టడానికి ప్రయత్నం చేసి. కానీ శరీరము పగిలింది, కానీ లోపల భాగములో ఆత్మ మాత్రము దేవుని కొరకే అర్చన చేస్తుందంట, లేదా దేవుని కొరకే వేచి ఉన్నది. చాలామంది ఏమంటారంటే యోబు యొక్క గాయాలు మానిపోయినాయి అంటారు. ఏమంటారు? యోబు యొక్క పుండ్లు మానిపోయినాయా లేదమ్మా? చెప్పండి. యోబు యొక్క పుండ్లు మానిపోయినావా లేదా? చెప్పండి. యోబు యొక్క గాయాలు మానిపోయినవి, కానీ మరలా పగులుచున్నాయి. 7వ అధ్యాయం చూడండి, యోబు గ్రంథం 7వ అధ్యాయం. నా దేహము పుండ్లతోనూ మట్టి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది, నా చర్మము మాని మరలా పగులుచున్నవి. ఎందుకు పగులుతుంది? మనం అనుకుంటున్నాం. కాబట్టి మానవ దేహము పగిలిపోవడానికి కొన్నిసార్లు కొన్ని మాటలు వస్తుంటాయి. యోబు అన్నాడు, ఏమన్నాడంటే, నా తల్లి గర్భము శపించబడింటే బాగుండేది, నేను పుట్టకునింటే కూడా బాగుండేదేమో, నా తల్లి గర్భం ఆ దినమంది మూయబడి ఉంటే నాకు బాగుండేదేమో. తను తాను గాయపరుచుకున్నాడు, తను తాను బాధపరుచుకున్నాడు. మానవ శరీరాన్ని కాపాడుకోవాలా, దాన్ని భద్రపరచుకోవాలి. కాబట్టి ప్రభు యెహోవా నిత్యములను నడిపించేవాడు. దేవుడు నడిపించేటువంటి పాత్ర, దేవుడు సిద్ధపరచబడిన పాత్రగా ఉంటున్నామా? మంచిది. దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవుని యొక్క స్థితిలో మనం ఉంటున్నాం. దేవుని మాటను వినేవారముగా, దేవునికి లోబడే వారముగా మనం ఉన్నప్పుడు దేవుడు మన విషయంలో కూడా ఎన్నో రకాలైనటువంటి కార్యములు దేవుడు చేసేవాడుగా ఉంటాడు. ప్రభు మాట మనము వినడం అనేది ఖచ్చితమైనటువంటి మాటగా మనము తీసుకోవాలి. ప్రభు మన విషయంలో కూడా ఎన్నో రకాలైన పరిస్థితి మనకు వచ్చినప్పటికైనా మన జీవితంలో దేవుడు చేసేటువంటి కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభు ఎందుకు ఈ కుండను పలగొట్టడానికి ఇష్టపడుతున్నాడు? కాబట్టి మన జీవితంలో సరైనటువంటి జీవితము, సరైనటువంటి ఆరాధన, సరైనటువంటి ప్రార్థన, సరైన నడిపింపు లేకపోతే దేవుడు చేసే పని ఏంటంటే మొట్టమొదటిగా ఆయన కుండను పగలగొట్టడమే ఆయన పని. కాబట్టి నింపబడిన ఈ కుండ, దీవించబడిన ఈ కుండ, ఆశీర్వదించబడిన ఈ కుండ, లోకములో నుంచి ప్రత్యేకించబడిన ఈ కుండను కొంతకాలం దేవుడు తన పరిపూర్ణమైనటువంటి స్థితిలోని తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు. కానీ దేవుడు పగలగొట్టడం అనేది దేవునికి ఇష్టం లేదు. కానీ అయితే మనం చేసే దాన్ని బట్టి ఈ నడిపించబడే కుండను దేవుడు పలగొట్టడానికి ఇష్టపడుతున్నాడు. రండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఎందుకు దేవుడు ఈ మాట అంటున్నాడు చూడండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 14వ వచనం. కుమ్మరి కుండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టగా దాన్ని పగలగొట్టును, పొయ్యిలో నుండి నిప్పు తీయటకు కానీ, కుండలో నుండి నీళ్ళు తీయటకు కానీ. చూడండి, కనీసము కుండ పగిలిన తర్వాత కొంతమంది పెంకుతోనే నీళ్ళు తెచ్చుకుంటారు. సో అలాగే ఏమీ లేకుండా దేవుడు ఏం చేస్తాడంట? పగలగొడుతున్నాడు. ఎందుకు అలా పగలగొట్టడానికి కారణం ఏమిటిది? కారణం ఉండకపోలేదు. చూడండి, ఇక్కడ రాయబడిన మాట చూడండి, 11వ వచనం చూడండి. ఆ మాట 11వ వచనం చూడండి. ఖడ్గము రాకుండా తోవ నుండి తొలుగుడి, ఆ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి నా ఎదురు ఎత్తకుడి, అందుచేతను
ఈలాగు సెలవిచ్చున్నాడు, మీరు ఈ వాక్యం వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టివారి ఆధారము చేసుకొని ఈ గోడ నుండి ఒక్క క్షణములోనే చూడండి, ఏ కుండ ఇదంట, వాక్యం వినకపోవట వలన పగలగొట్టబడిన కుండ. గుర్తుపెట్టుకోండి, ఏది వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే చెప్పండి, ఈ కుండను ఏం చేస్తారంట, ఎట్లంట, ఒక ఎత్తైన స్థలంలో సాటుగా నిలవన్నాం అనుకోండి, దేవుడు అనుమతి ఇచ్చేస్తాడు. ఆ గోడ కూలిపో. ఓ సందర్భంలో ఒక స్థలంలో కర్నూలులో జరిగిన విషయం చెప్తున్నాను. విషయం జరిగిన కళ్ళతో జరిగినది. విశ్వాసి పైన ఉన్నాడు, ఒక పిల్లోడు బాత్రూమ్ గోడ దుంకి అవతల కూర్చున్నాడు. స్కూల్ కాంపౌండ్ అవతల కూర్చున్నాడు బాత్రూమ్కి. కూర్చొని వాడు యువతలకి వస్తాను నన్ను లాగు అని అన్నాడు. సరే, వాళ్ళ నాన్న ఏం చేసినాడంటే, వాడు గోడ అవతల ఉన్నాడు కాబట్టి గోడ యువతల నుంచి కాంపౌండ్ నుంచి వాని ఇలా లేపుతున్నాడు. ఆ గోడ ఉన్న పాటున అట్లే వాని మీద ఒరిగిపోయింది, మొత్తం కప్పివేయబడింది. వితిన్ సెకండ్స్లో ఆ పిల్లోడు చనిపోయాడు. వితిన్ సెకండ్స్లో. ఇది ఎలా జరుగుతుంది? వాళ్ళు చర్చికి వచ్చేటువంటి ఫ్యామిలీ చాలా ఆశ్చర్యపడ్డారు. అంటే కారణం ఏమిటిదంటే, దేవుని వాక్యానికి ఎందుకు స్థానం ఇవ్వడం లేదు? వారు బబులోని యొక్క రాజ్యాన్ని, బబులోని యొక్క నెబుకద్నెజరు యొక్క ఆశ్రయాన్ని ఆశ్రయిస్తున్నారు, కానీ దేవుని వాక్యానికి మాత్రం ప్రార్థించడం లేదు. అసూరీయులు వారి గర్వము గొప్పది. అసూరీయులు అనుకుంటున్నారు వాళ్ళు మేమే గొప్పవారం అనుకుంటున్నారు. అసూరీయుల యొక్క ఉన్నతమైన స్థానాన్ని గురించి వాళ్ళు అతిశయిస్తున్నారు. సో వారు దేవుని వాక్యాన్ని మాత్రం మాకు దేవుని వాక్యం తెలుసు. చాలామంది చూడండి, కుర్చీల మీద కూర్చున్న వాళ్ళు, పైన కింద కూర్చున్న వాళ్ళు వాక్యం చెప్తే తీయరు. ఏం కారణము? తెలుసు. మాకు ఏం తెలుసు? వాక్యం తెలుసు. ఈ రెఫరెన్స్ ఎక్కడుందో చెప్పగలం, ఈ భావజాలం ఎక్కడుందో చెప్పగలం. కాబట్టి మంచిదే, నేను అనేది అంటే మంచిదే, కానీ నువ్వు దైవికమైన వాక్యాన్ని ధ్యానించే అనుభవం నీకున్నదా? ఒకరు చెబితే ఒకవేళ తీయలేకపోయినామంటే అది నీ మనస్సాక్షి, విడిచిపెట్టు. కానీ నీ వ్యక్తిగతంగా రీడింగ్ పర్సన్ ఎలాగుంది, నువ్వు చదివే రీడింగ్ ఎలాగుంది, రోజు బైబిల్ చదువుతున్నావా, లేదా వచ్చి ఒక కూర్చొని ఇక్కడ మాత్రమే నాకు తెలుసు వాక్యం అనుకుంటున్నావా? చాలామంది జరిగేది ఇదే. మాకు తెలుసు, ఇన్ సీనియర్స్ 70 సంవత్సరాలు 80 సంవత్సరాల నుంచి నీ బైబిల్ తరచుగా చదువుతూ వచ్చాను, ఏ భాగం ఎక్కడుందో, ఏ వచనం ఎక్కడుందో అంత నాకు తెలుసు. అంతా నీకు తెలిసిన రోజు ఖచ్చితంగా బైబిల్ చదవాలా? వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వని ప్రజల గురించి దేవుడు మాట్లాడదు. ఎందుకు వాళ్ళని పగలగొట్టడానికి ఇష్టపడుతున్నాడు. అక్కడ ఒక పెంకు కూడా దొరకదంట. ఏం దొరకదంటమా? ఒకవేళ వాడుకోవడానికి ఏదైనా వస్తువు ఉందంటే ఏ వస్తువు కూడా పని చేయకుండా చేస్తాడు దేవుడు. నువ్వు అనుకోవచ్చు, ఒకవేళ కళ్ళుంటే చాలు అనుకుంటున్నావేమో, ఆ కళ్ళను తీసేస్తాడు. వినడానికి చెవులుంటే చాలు వింటాననుకుంటున్నావు, ఆ వినకుండా చెవులు కూడా బంద్ చేస్తాడు. నడవడానికి చాలు కాళ్ళు ఉంటే చాలు అనుకుంటున్నావు, నడవకుండా ఏం చేస్తాడు? కాళ్ళు. అసలు కంప్లీట్ నేను బెడ్ రెస్ట్లోనికి తీసుకెళ్తాడు దేవుడు. నేనేం శాపనార్థాలను పెట్టడం లేదు, వాక్యంలో ఉన్న విషయం చెప్తున్నాను. ఎందుకు మానవకుండా పగిలిపోవడానికి వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే, ఒకవేళ నేను ఇస్తుంటే ధనిలం, దేవుని విషయంలో ధనిలం. వాక్యాన్ని ఎలా చదవాలి, వాక్యం యొక్క అనుభవం ఏంటిది? కాబట్టి ఈరోజు వాక్యాన్ని గురించి ధ్యానించే అనుభవం లేని వారంగా ఉంటున్నామా? అనుభవం ఉంది సీనియర్స్, కానీ ఏట్లో సీనియర్స్? మాటల్లో కాదు, చేతల్లో కాదు, దేవుని దగ్గర చూపించేటువంటిది కాదు, ప్రభు దగ్గర దీనత్వం మృదత్వం కలిగిన వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు చూడండి, ఈ వాక్యాన్ని గురించి రాస్తుంది. ఏ వాక్యం అంట? చూడండి, మీరు ఈ వాక్యము వద్దని ఇది ఇప్పుడు చూడండి ఎంతమంది త్రోసివేస్తున్నారు. నాలాంటి వారు ఎంతోమంది ఉన్నారు త్రోసివేసేవాళ్ళు. వాక్యాన్ని త్రోసివేస్తే నీకు వచ్చే నష్టం ఏంది తెలుసా? వాక్యానికి విలువ ఇవ్వకపోతే, వాక్యాన్ని నమ్ముకోకపోతే, వాక్యాన్ని అనుసరించకపోతే
వాక్యాన్ని చదవకపోతే నీ జీవితం నష్టమే కలుగుతుంది. కానీ దావీదు ఒక అనుభవాన్ని గురించి చూడగలిగితే వాక్యానికి విలువనిచ్చేవాడుగా ఉంటున్నాడు. అందుకే రాస్తాడు కీర్తన 119వ అధ్యాయం 37వ వచనం, కీర్తన 119 18వ వచనం, 119 18, కీర్తన 119 18. నేను నీ ధర్మశాస్త్రము చూచినట్లు, ఆ ఆశ్చర్యమైన కళ్ళతో చూచినట్లు. ఎక్కడంట? ఏ కనులు కావాలంట ఆయనకు? ఆశ్చర్యమైనటువంటి కనులు. దేన్ని చూడడానికి? ధర్మశాస్త్రాన్ని చదవడానికి. కాబట్టి ఆ కుండ అన్ని సంవత్సరాలు నిలబడింది. ఎందుకు పగిలిపోలేదు? ఎంతోమంది పగిలిపోయారు, ఎంతోమంది రాజులు వచ్చారు, రాజుల యొక్క చరిత్ర మనం చూడగలుగుతాం. కానీ దావీదు మాత్రము దేవుని సన్నిధిలో ఆ కుండ పగలకుండగా వాక్యము చేత నింపబడిన కుండ. ఈరోజు నింపబడిందా? ఏదో వస్తున్నాం పోతున్నాం. ప్రజెంటేషన్ కాదు ఇది. ప్రజెంటేషన్ ఎప్పటికైనా చేసుకోవచ్చు, కానీ ఆత్మీయమైన స్థితిలో నింపబడిన స్థితిలో ఉన్నావా? నింపబడకపోతే అది పగిలిపోతుంది. ఎప్పుడు పలగొడతాడో తెలియదు, ఎప్పుడు స్ట్రోక్ వస్తుందో చెప్పలేము, ఎప్పుడు ఫెరాస్టిక్ వస్తుందో చెప్పలేము కదా. ఈ నడుమ కొత్త వచ్చేసింది. ఏముంది? స్ట్రోక్ వచ్చిందంటే ఏమొస్తుందంట? కాళ్ళు చేతులు పడిపోతున్నాయి. ఏం కారణము? దీని శాపమని చెప్పడం లేదు, దీని ఉగ్రత అని చెప్పడం లేదు. అది నీ మటుకు నీవే, నా మటుకు నేనే. ఒకవేళ ప్రభుతో సంబంధాన్ని కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా వాటి జోలికి రాకుండా కాపాడుతూ వస్తాడు. ఎంతోమంది దైవజనులు ఎంతో రకాలుగా బైబిల్ చదివి ప్రార్థన చేసిన వారు కూడా అనేకమైన రోగాలు వచ్చాయి. రాలేదని చెప్పడం లేదు, భక్సింగారు కూడా వచ్చాయి. భయంకరమైనటువంటిది. 13 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 13 సంవత్సరాలు. బహుశా 13 సంవత్సరాలు దైవజనుడు పడకలోనే ఉన్నాడు. నేను ఎందుకు చెప్తానంటే, దేవుని వాక్యానికి ప్రాధాన్యత మనం ఇవ్వగలిగితే ఆశ్చర్యమైన సంగతి చూచినట్లుగా నీ వాక్యము ధర్మశాస్త్రాన్ని గురించి ధ్యానించే అనుభవం కావాలి. వాక్యము ఎలాంటిదంటే మన జీవితం. 119వ కీర్తన చూడండి, 119:56 చూడండి. నీ వాక్యము నా పాదములకు దీపం. 70 చూడండి ఏమంటారు చూడండి. వాక్యం ఎలాంటిదంట? చదవనమాట. 119వ అధ్యాయం ఎన్నో వచ్చినమ్మా? 156 చదవరే. 105 చదవమ్మా. నీ వాక్యము చూడు నా పాదములకు దీపమును, చూడు త్రోవకు వెలుగైన వాక్యము. అంటే మనం రోజు వాక్యాన్ని తీసుకోగలిగితే నువ్వు వెళ్ళే మార్గములో త్రోవకు ఏమైందంట? వెలుగుగా నింపబడింది. మొదటిది ఆశ్చర్యముగా వెలిగించబడిన వాక్యం అంట. కనులకు ఏం కలిగిందంట? ఆశ్చర్యాన్ని కలిగించే వాక్యం. ఒక పాయింట్ మనం చదువుతున్నప్పుడు, ఒక అధ్యాయం చదువుతున్నప్పుడు బోధకులకు ఈ కళ్ళు చాలా స్పష్టంగా ఉంటాయి. మిగతా వాళ్ళు కొంత తక్కువ గ్రహించవచ్చు, కానీ బోధకులు వాక్యాన్ని వెతుకుతూ ఉంటారు. ఆ వెతుకుతున్న సందర్భంలో ఒక చిన్న మాట ఎక్కడైనా కనబడితే దాన్ని ఏం చేస్తారు? దాన్ని ఎక్కువగా దాన్ని ధ్యానిస్తూ వస్తారు. ఇప్పుడు ఉదాహరణకు మనం తీసుకున్న అంశం, మనం వెతుకుతూ వచ్చాం. ఏం తీసుకోవాలా? కుండల గురించి ఏం తీసుకోవాలా? కుండ పగిలిందంటే పగిలింది కుండ. ఆ కుండ ఎందుకు పగిలింది? ఆ కుండ పగలడానికి ఏమి పగిలింది? అప్పుడు చదివినప్పుడు దాని భావజాలాలు తెలుసు. ఇప్పుడు వాక్యాన్ని చదువుతూ వచ్చాను. పోనీ మనం నెట్లో చూసినాం అనుకోండి, ఆ కుండ అనే పదాలు వస్తాయి. ఆ కుండ అనే పదం వస్తే అయిపోతుందే? ఆ కుండ ఎందుకు పగిలింది? పలగడానికి కారణమేంది? వాళ్ళు ఏమొద్దన్నారు? ఈ వాక్యము వద్దు అనే కారణాన్ని బట్టి. కానీ ఈ మాటను దాంట్లో ఇవ్వడు. డిక్షనరీలో కానీ యూట్యూబ్లో కానీ రకరకాల పరిస్థితులు చూస్తే ఎక్కడ కూడా దొరకవు. కానీ ఆత్మ గ్రహింపు ద్వారా మోకాల దగ్గరికి వచ్చి ధ్యానిస్తే అప్పుడు దాని భావజలాలు తెలుస్తాయి. అంటే నేనేదో గొప్ప భక్తుడని చెప్పడం లేదు. నేను కూడా నీలాంటి వాడిని. నేను కూడా సాధనం చేయబడాలి. నేను కూడా ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లుగా దేవుని వాక్యాన్ని వెతకాలి, అన్వేషించాలి. అప్పుడు వెతకగలిగినప్పుడు చూడు ఎందుకు ఈ కుండ పగులుతుంది? వాక్యానికి ప్రాధాన్యత ఇయ్యని ప్రజలు చాలామంది ఉన్నారు. యెహోవా నిత్యము నడిపిస్తాడు.
కానీ వాక్యాన్ని చదువుతున్నామా? కొంతమంది బైబిల్లో రాసిందే రెఫరెన్స్లు కూడా అన్ని రకాలుగా బైబిల్ అంతా నింపుతారు. మంచిదే, నింపడంలో తప్పేం కాదు. బైబిల్లో నింపడం తప్పేం కాదు. ఎక్కడ ఏది చెప్తుంది దానికి ఏది చెప్తుంది బైబిల్లో టిక్ చేసుకుంటారు, మంచిది. కానీ వాక్యము చేత నింపబడిన పాత్రగా నీవు ఉన్నావా? వాక్యం వద్దనేటువంటి పాత్రగా నీవు ఉన్నావా? వాక్యం వద్దంటే పగలగొడతాడు దేవుడు. దేనికి పనికి రాకున్నట్టమ్మా, కనీసం పెంకు కూడా, సరే పెంకన్న ఉంటే చాలు, కొన్ని సందర్భాల్లో ఆ పెంకు కూడా పనికొస్తుంది. ఆ పెంకు కూడా లేకుండా ముక్కలుగా చేస్తాడంట దేవుడు. వాక్యము లేకపోతే, మన జీవితంలో వాక్యము లేకపోతే ఏమిటంట? మన జీవితములు నష్టపోతుంది. ఎబ్రీ రాసిన పత్రిక చూడండి, వాక్యం ఒక విలువ మనం తెలుసుకోవాలి. ఎబ్రీ 2 మొదటి వచనం త్వరగా ఎబ్రీ రాసిన. కావున మేము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లుగా మరి విశేషముగా. కాబట్టి ఏమి వినిన సంగతులు? డైలీ పోర్షన్లో ఏమి చదువుతున్నామో దేవుడు రోజు మాట్లాడతాడండి. రోజు ప్రభు నేను మాట్లాడే మాటలు కాదు, నీ వ్యక్తిగతంగా నీ డైలీ పోర్షన్లో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అనుకోండి. ఉదాహరణకు ప్రభు నీతో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. కావున వినిన సంగతులు, ఎవరో చెప్పినది కాదు, ఏ బోధకుడో ఏ స్పీకరో చెప్పిన మాటలు కాదు. రోజు నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు రోజు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు విన్నావు? ఏమండి, వినడం అంటే ఏంది? అవతల నుంచి చెప్తూనే వింటామా? బైబిల్ చదవండి. బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడే మాట్లాడినట్టుగా ఉంటుంది. అది మన చెవులకు వినబడుతుంటుంది. దేవుని వాక్యం చదువుతుంటే స్వరముతో చదవాలి. మౌనంగా చదివితే నీకు వినపడదు. ఒకసారి మీరు బైబిల్ చదవండి, మీరు ప్రవచనం చదువుతుంటే వినపడుతుందా లేదా మీకు? ఈ స్వరం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అంటే బహుశా దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవుని వాక్యాన్ని తీసుకుంటున్నప్పుడు అది జాగ్రత్తగా భద్రపరచుకోవాలి కదా. వినిన సంగతులు విడిచిపెట్టుకొని కొట్టుకొని పోకున్నట్లుగా మరి విశేషముగా మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. విశ్వాసమా ఎలాగుంది నీకుండా? ఎందుకు నీలో కలితిది వచ్చింది? ఏదైనా కానిది, ఏదైనా వాక్యము కాకుండా ఏదైనా దూరిందా? వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వని కుండలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రభు దగ్గర రోజు ఏమండి, మేము 80 సంవత్సరాలండి, 70 సంవత్సరాలండి, 40 సంవత్సరాలండి, 50 సంవత్సరాలు మాకు మోకాళ్ళు వంచలేము, మేము బైబిల్ చదవలేము, మా కళ్ళు కనపడతలేవు అంటే సరిపోతుందే? కళ్ళు కనపడినా కనపడకపోయినా బైబిల్ దగ్గర తీసుకో. అరవింద్ అంకుల్ చివరికి వచ్చాడు, కళ్ళు కనపడతలేవు. అప్పుడు అన్నాడు, ఏమన్నాడు? రేయ్, నువ్వు వెళ్ళి షాప్కి వెళ్ళి ఏం చేయాలి అంకుల్ అంటే, ఒక మంచి కాస్ట్లీ భూతద్దం తీసుకురా అన్నాడు. ఏం తీసుకురా అన్నాడు? భూతద్దం తీసుకురా. ఎందుకు అంకుల్ అంటే, నా కళ్ళు సరి కనపడతలేవు. ఆ వయసులో కూడా అంకులు భూతద్దం పెట్టుకొని అలా ఒక అక్షరం శూన్యంగా చదివేవాడు. ఎందుకు? వాక్యానికి అంత ప్రాధాన్యత. వాళ్ళకి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. వారు కళ్ళు మూసుకొని వాక్యం చెప్పగలరు. స్టేజ్ మీద నిలబడి కళ్ళు మూసుకొని కొన్ని 100 ప్రసంగాలు ఇవ్వగలరు. కానీ ప్రాక్టికల్స్ కూడా వారు ఏం చేస్తున్నారు? ప్రాక్టికల్స్ కూడా వాళ్ళు రోజు బైబిల్ చదువుతున్నారు. వారు వృద్ధాపంలో వచ్చినప్పటికైనా, వారు ఏ స్థితిలో ఉన్నప్పటికైనా, వారి కళ్ళు మరి తగ్గిపోయినప్పటికైనా భూతద్దం పెట్టుకొని అరవింద్ అంకులు ఒక్కొక్క అక్షరం చదువుతుంటే, అరే ఎంత అద్భుతం! ఆ చిన్నతనంలో ఏదైనా కాల్చడానికో, ఎండ కాల్చడానికో, దానికో దీనికో ఆ భూతద్దాన్ని వాడేవాళ్ళం. అంకుల్ దేనికి వాడేవాళ్ళంటే బైబిల్ చదవడానికి ఆడేవాడు. బైబిల్ ఇట్ట పెట్టుకొని చక్క అక్షరం. కాబట్టి నా జీవితంలో ఈ కుండ దేని చేత నింపబడాలంటే వాక్యముతో నింపబడాలి. వాక్యము లేని కుండలను, మాకు ఈ వాక్యం వద్దు అన్న వారిని ఏం చేశాడు? దేవుడు పగలగొట్టాడు. కాబట్టి నింపబడిన కుండ నువ్వు పగిలిపోవడం దేవునికి ఇష్టం లేదు. సాధనము చేయి, దేవుని వాక్యాన్ని చదువు. ఇక్కడ బోధించే వారందరికంటే దేవుడు శ్రేష్టమైన వాడు. అంతకంటే ఎక్కువగా నీకు ఇవ్వగలడు నువ్వు వాక్యం చదవగలిగితే. ఈ రోజుల్లో బైబిల్ ధ్యానించడం లేదు. దేవుని వాక్యాన్ని కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత జీవితంలో చదువుతూ ఉంటే ప్రభు నీతో మాట్లాడు. వాక్యం వద్దు. కుటుంబ ప్రార్థనలు కూడా ఏం చేస్తారంటే డిబేట్ చేస్తారు. ఏం చేస్తారు? ఒక అధ్యాయాన్ని 3 రోజులు చదువుతారు. ఒక అధ్యాయం ఏం చేస్తారు? 3 కీర్తన 19 వచ్చిందనుకోండి, అది వారం చదువుతారు. కీర్తన 19 వచ్చిందనుకో ఏం చేస్తారు?
వారం రోజులు చదువుతారు. ఏం కారణం? సాలు 15 వచనాలే, సాలు 15 వచనాలే. కాబట్టి ఇది కాదు కుటుంబ ప్రార్థన. అధ్యాయాలు చదవాలా దేవుని వాక్యం. సంవత్సరం లోపల బైబిల్ అయిపోవాలా. ఏంగండి, సంవత్సరానికి ఏమైపోవాలా? బైబిల్ ఖచ్చితంగా అయిపోవాలి. నీ వ్యక్తిగత బైబిల్ సంవత్సరానికి అయిపోవాలా. చేస్తున్నామా? బైబిల్ కంప్లీట్ చేస్తున్నావా? ఏం సేవకుడు నువ్వు చేస్తున్నావా? నేను కంపల్సరీ చేస్తాను. రోజుకు 3 అధ్యాయాలు, రోజుకు 3 అధ్యాయాలు ఖచ్చితంగా నేను బైబిల్ సంవత్సరానికి పూర్తి చేస్తాను. ఇది గొప్పతనమేం కాదు. అది గొప్పతనమేం కాదు. మనకంటే ఇంకెక్కువ చదువు సంవత్సరానికి 3 బైబిల్ కంప్లీట్ చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ పరిచర్య ఎక్కువ ఉంది కాబట్టి, మినిస్ట్రీ ఎక్కువ ఉంది కాబట్టి రోజు ఖచ్చితంగా నేను 3 అధ్యాయాలు, తర్వాత ప్రసంగి, పరమగీతములు ఇవన్నీ కూడా కంటిన్యూగా చేస్తాను. రోజుకు 6-7 అధ్యాయాలు చదువుతాను నేను. రోజుకి ఎన్ని? 6-7 అధ్యాయాలు చదువుతాను. ఎందుకు గొప్పగా చెప్పుకోవడం కాదు, అంటే వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దాని యొక్క రుచి, దాని యొక్క అనుభవాన్ని పొందాలి. వేరే వాటి మీద ఏమీ లేదు, వేరే నువ్వు తీసుకోవద్దు, వేరే దాని మీదకు వెళ్ళొద్దు. దాని ద్వారా ఏం బోధ దొరకదు. వారి యొక్క మాటలన్నీ పిట్టకథలు, అవన్నీ వ్యర్థమే. వాక్యము లోనికి రా, వాక్యము ద్వారా దేవుడు బయట తీసుకొస్తాడు ఆయన. కాబట్టి ఈ కుండ పగిలిపోకూడదు. వారు వాక్యం వద్దన్నారు, అది పగిలిపోయింది. కాబట్టి ఎందుకు వాక్యాన్ని వద్దంటావు? నిన్ను నీవు నష్టపరుచుకుంటావు. ఇది మొదటి. రెండోది చూడండి, ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. నీవు ఆ కూజను పగలగొట్టి వారితో ఇలాగనవలను, సైన్యములకు అధిపతి యెహోవా ఒకడు పగలగొట్టినట్లు నేను ఈ జనమును, ఈ పట్టణమును పగలగొట్టబడబోచున్నాను. ఎందుకు పగలగొట్టాలని ఇష్టపడుచున్నారు? దేవుని విషయంలో వారు చేసిన అవిధేయతను బట్టి, వారు దేవుని విషయంలో వారు చేస్తూ వచ్చినటువంటి విధానాన్ని బట్టి వారి విషయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు దేవుడు వారి విషయంలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఏమంటున్నాడంటే ఇక్కడ మొదటి వచనం చూడండి, 19వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, నువ్వు వెళ్ళి కుమ్మరివాడు చేయుచున్న మట్టి కూజను కొని జమ్ము నీవిట్లను, యూదారాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి. ఆలకించుడి. దాని సమాచారం వినివారందరికీ కీడును నేను ఈ స్థలం మీదకి రప్పించబోతున్నాను. కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఆయన మాట వినకపోవటం వలన కుండ ఏమవుతుంది? పగలగొట్టబడుచున్నది. దేవుని మాట వినాలి. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి యూదా రాజులారా, ఇశ్రాయేల్ రాజులారా ఏం చేయాలంటే దేవుని మాట వినాలి. కాబట్టి మొదటిది దేవుని వాక్యాన్ని చదవాలి. రెండోది దేవుని మాట వినకపోతే ఏమైందంట? ఆ కుండను పగలగొడుతున్నాడు. ఈరోజు ఎంతమంది వినకుండగా, అనగా ఆయన మాటను ఏమాత్రం కూడా తీసుకోవడం లేదు. దేవుని మాటను తీసుకోవడం లేదు. ఎందుకు దేవుని మాటను ఎందుకు తీసుకోము? దేవుని మాట వినాలి కదా. దేవుని మాట వినాలంటే ఇష్టపడము. కాబట్టి నిజంగా చూడలితే ఆయన మాట మనం తీసుకోవాలి. ఆ మాట వింటున్నామా? కాబట్టి ఈరోజు యెహోవా నిత్యము నిన్ను నడిపించును. దేవుని మాట వినేకుండగా ఉండాలి. దేవుని మాట వినకపోతే పగలగొట్టేస్తాడు. దేవుని మాట వినకపోతే ఏం చేస్తాడంట? పగలగొడతాడు. కాబట్టి ఆయన మాట వినాలి. ఎవరి మాట వినాలంట? ఆయన మాట వినాలి. చూడండి, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 29 చూడండి. ఇర్మియా గ్రంథం, నా మాట అగ్ని వంటిది కాదా? 29
ఇర్మియా 29:14. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. సో నా మాట అగ్ని వంటిది కాదా? 23, 29. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? కాబట్టి ఆయన మాటను తీసుకోవాలి. ఎవరు మాటను తీసుకోవాలి? దేవుని మాటను తీసుకోవాలి. తీసుకుంటున్నామా? ఎందుకు పగిలిపోతుంది ఈ కుండ? ఎందుకు పలగొట్టడానికి ఇష్టపడుతున్నా? ఆయన మాట అగ్ని వంటిది, బండను బద్దలు చేయు. కాబట్టి దేవుని మాట కూడా వినాలి. దేవుని మాట వింటున్నామా? కాబట్టి ఆయన మాట వినాలి, ఆయన మాటకు విధేయత చూపించాలి. దేవుని మాట వింటున్నామా? పెళ్ళిళ్ళు వచ్చినాయి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలా, పేరంటాలు చేయాలా? అప్పుడు దేవుని మాట వింటున్నామా? దేవుని మాటతో తీసుకుంటున్నామా? కాబట్టి మన ఇష్టం. అక్కడ చూస్తున్నాం, కులం చూసుకుంటున్నాం, మనకు నచ్చిందా లేదా, అమ్మాయి బాగుందా లేదా కదా. అప్పుడు ఏం చేస్తున్నాం? సంఘానికి వచ్చో సేవకునికి వచ్చే బ్రదర్ అంతా అయిపోయింది, హాల్ ఆల్సో ఈక్వల్ బ్రదర్, మీరు ప్రార్థన చేస్తే మేము పెళ్లి చేసుకుంటాం బ్రదర్. మేము ప్రార్థన చేయనికనే ఉన్నాం, మీరు పెళ్లి చేసుకునికనే ఉన్నారు. దేవుని మాట తీసుకున్నావా? నేను చెప్పే మాట రండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం చూడండి. లోబడిన పిల్లలకు శ్రమ. చూడండి ఆ మాట, 30వ అధ్యాయం 1వ వచనం. యెహోవాకిదే లోబడని పిల్లలకు శ్రమ, పాపమును కూర్చుకున్నట్లుగా. చూడండి, అంటే వారు దేవునితో మాట తీసుకోవడం లేదు. ఆయన మాట వినకుండగా ఆత్మ నియమింపని దాన్ని ఏం చేసినట్ట వాళ్ళమ్మా? సంధి చేసుకుని ఆత్మ నియమింపని దాని అంటే దేవుని మాట కాదు అది. కాబట్టి దేవుని మాట వింటే, ప్రభా మరి వెళ్ళమంటావా వద్దంట? దావీదు అడిగాడు, ప్రభా వెళ్ళమంటావా వద్దంటే, మధ్య ఆగు, నోరు మూసుకో, కూర్చుని లేదా? ప్రభా నేను క్యాప్సిల్ కలిగిన పట్టణానికి వెళ్తా ప్రభా. వద్దునైనా ఆ పట్టణం కాదు, నువ్వు వెళ్ళాల్సిన తాలూకాకి వెళ్ళాలనైనా, జిల్లాకు కాదు వెళ్ళాల్సింది కదా. ఏమంట? జిల్లా క్యాప్సిల్ పట్టణం కావాలంట ఆయనకి. చూడండి ఆ మాట, 1 సమూయేలు గ్రంథం. దావీదు ఏం అడుగుతున్నాడు? నేను అక్కడికి వెళ్ళుదునా ప్రభా అంటే, వద్దు, కూర్చో. చూడండి ఆ మాట, 1 సమూయేలు గ్రంథము. చూడండి, దావీదు దేవుని వద్ద విచారించినప్పుడు నువ్వు వెళ్ళొద్దన్నాడు. ఏ పట్టణానికి వెళ్ళమంటాడమ్మా? చూడు అమ్మ, చూడు, యెరూషలేమా? చూడండి, ఏ పట్టణము? యూదా పట్టణమా? ఎన్నో వచ్చినమ్మా? ఎన్నో అధ్యాయం? 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. రైట్. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా ఇప్పుడు ఎక్కడ పొమ్మన్నాడు దేవుడు? ఫస్ట్ పోవచ్చు అన్నాడు. నేను పోవాల్సిన స్థలం ఏది ప్రభా? అది అడగాల. ఏది అడగాల? పొమ్మనగానే ఏం చేస్తా, సరేనైనా మంచిది చేసుకో అంటాడు. చేసుకోనప్పుడు అన్నా మరి ఏం కారణం అడగాలి కదా. ఇక్కడ ఏమంటాడు? వెంటనే దేవుడు ఏమంటున్నాడు? పోవాల్సిన స్థలం. కాబట్టి ఇది కాదు, ఇంకో స్థలానికి నువ్వు వెళ్ళాలి, ఇంకో స్థలానికి. అంటే దేవుని మాట అంటే, నా ఉద్దేశం ఏంటంటే, దేవుని మాటను వింటున్నామా? దేవుని మాట విని తీసుకుంటే బాగుంటుంది అని. కాబట్టి దేవుడు అంటున్నాడు, లోకములో అందరి మాట తీసుకుంటాం కానీ దేవుని మాట మాత్రము తీసుకోం. కాబట్టి అందరి మాటలు తీసుకుంటాం, దేవుని మాట మాత్రము తీసుకోం. అందరు సలహాలు అడుగుతాం, బ్రదర్ ఎట్లా చేద్దాం బ్రదర్, ఎవరిని పిలుద్దాం బ్రదర్, వాళ్ళని పిలుద్దామా, వీళ్ళని పిలుద్దామా, అన్నీ అడుగుతాం. కానీ దేవుని అడుగుతున్నావా? దేవుని మాట తీసుకున్నావా? దేవుని మాట తీసుకున్నావా? వాళ్ళని పిలిపిద్దాం, వీళ్ళని పిలిపిద్దాం, ఆ స్పీకర్ని పిలిపిద్దాం, ఈ స్పీకర్ని పిలిపిద్దాం, మంచిది. మళ్ళీ దేవుడు ఏమన్నాడు? దేవుని అడిగినావా? దేవుని అడగకుండానే, దేవునితో మాట్లాడకుండానే నీ సొంత ఆలోచనతో ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి అందువల్ల నష్టాన్ని మనము పొందుతున్నాం.
ఆయన మాట తీసుకోవాలి. ఇర్మియా గ్రంథం చూడండి, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం చూడండి, ఇర్మియా గ్రంథం చూడండి 4వ అధ్యాయం. దేవుని మాటను మనం తీసుకుంటున్నామా? దేవుని మాటకు మనం లోబడుతున్నామా? చూడండి, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయం 5వ అధ్యాయము చూడండి 22వ వచనం. 5వ అధ్యాయం 22. సముద్రము దాటలేకున్నట్లును నాకు మీరు భయపడరా అంటే, భయపడరంటే దాని అర్థం మీద ఆయన మాట వినరా. కాబట్టి ఆయన మాట వింటే భయపడతాం కదన్నా. ఆయన మాట వింటే భయపడదాం. దేవుని మాట వినేవారు కావాలి, దేవుని మాట విని దేవునికి భయపడేవారు. కాబట్టి ఇప్పుడు చూడండి, రెండవది, ఆయన మాట వినకపోవటం వలన ఆ కుండలు పగలగొడుతున్నాడు. యూదారాజులారా, ఇశ్రాయేల్ రాజులారా, ఈ బెనుహుము లోయలో మీరు ఉన్నారే, మంచిది. అయితే దేవుడు అనుమతించిన దాన్ని మీరు పొందబోతున్నారే. కాబట్టి ఈ కుండ ఎందుకు పగిలిపోతుంది? దేవుని మాట వినకపోవటం వలన. దేవుని మాట వింటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, 5:24 చూడండి. యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలడు, వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నా మాట విని, చూడండి అక్కడ మాటను తీసుకుందాం. ఏం తీసుకుంటాము? కాబట్టి మరణములో నుండి జీవములోనికి దాటిస్తాడు. లేకపోతే ఆ కుండ పగిలిపోతుంది. దేవుని మాట వినకపోతే ఏమవుతుంది? ఆ కుండ పగిలిపోతుంది. కుండ పగిలిపోతే, ఈ కుండ పగిలిపోతే ఏమవుతుంది? మానవుని జీవితం, మరణమే మనకు శరణ్యం. కాబట్టి దేవుని మాట వింటున్నామా? ఆయన మాటను తీసుకుంటున్నామా? ఆయన మాటకు లోబడుతున్నామా? ఆయన మాట మరణములో నుండి ఏం చేస్తుంటామా? జీవములోనికి దాటిస్తుంది. తర్వాత యెషయా గ్రంథం 55వ అధ్యాయం చూడండి, ఆయన మాట 6వ వచనమా చూడండి, 55 చూడండి, నా మాట వింటే మీరు బ్రతుకుతారు అంటాడు. బ్రతికించే మాట చూడండి, 55 యెషయా గ్రంథం 55 6వ వచనం అని 55. చెవికి నా యుద్ధకు రండి, మీరు వినేల వేళలా బ్రతుకుదురు. ఆయన మాట వింటే ఏమేదంట? బ్రతుకుతావు. ఇంకా 2 రోజులు బతుకుతావు భూమి మీద. ఇప్పుడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉందనుకోండి, ఇంకా దేవుడు గ్రేట్స్ మార్క్స్ ఇస్తాడు, లేకపోతే అంతే. కాబట్టి ప్రభు మాట వింటావా? బ్రతుకుతాం. కాబట్టి దేవుడు బ్రతికించేటువంటి మాట ద్వారా ఈ కుండ, మాట వినకపోతే కుండ ఏమవుతుంది? పగలగొట్టబడుతుంది. ఏమవుతుందంటనా? మాట వినకపోతే కుండ పగలగొట్టబడుతుంది. తర్వాత చూడండి, మూడోది ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం. ప్రకటన 2:27. జయించుచు అంతం వరకు జాగ్రత్తగా చేయవారికి, చూడండి ఇక్కడ అంతం వరకు నా క్రియలు అనే మాట ఉంటుంది. నా క్రియలు జాగ్రత్తగా చేయవారికి జనముల మీద నేను అధికారము ఇచ్చను. అతడు ఇనపదండంతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్రను పగలగొట్టుదురు. కాబట్టి చూడగలిగితే శ్రమల కాలములో నిలబడే పాత్రగా ఉండాలి. లేకపోతే కష్టాల్లో శ్రమల్లో నిలబడకపోతే ఏమవుతుంది? ఇది పగలగొట్టబడుతుంది. కాబట్టి నిజంగా చూడగలిగితే ఇక్కడ వ్రాయబడిన మాట, జయించువారు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా వానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. కాబట్టి శ్రమల్లో కష్టాల్లో కూడా ఈ కుండ నిలబడాలి. నాకెందుకు కష్టాలు వచ్చాయి, నాకెందుకు ఇబ్బందులు వచ్చాయి అంటే ఈ కుండ ఏమవుతుంది? పగలగొట్టబడుతుంది. అందుకే అంటున్నాడు, వారి పాత్రలు పగలగొట్టబడుదురు. వారి పాత్రలు పగలగొట్ట. ఎందుకు? వారిని ఏలువారు కుమ్మరి వారు వారి పాత్రలు పగలగొట్టబడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ పాత్ర నిలబడేదిగా ఉండాలి.
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, 2:10 చూడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండము, జీవకిరీటం ఇచ్చేది. కాబట్టి శ్రమల్లో, కష్టాల్లో నిలబడే పాత్రగా ఉండాలి. ఆ కుమ్మరివాని కుండ ఆ వేడికి, అన్నిటికీ, శ్రమలకు తాలుకోవాలనేది నా ఉద్దేశం. కష్టాల్లో నిలబడాలి, ఇరుకులో నిలబడాలి, ఇబ్బందుల్లో నిలబడాలి. కాబట్టి ఈ కుండ ఏం కావాలి? శ్రమలకు లేకపోతే పగలగొట్టబడుతుంది. శ్రమలు వస్తాయి, కఠినమైన శ్రమలు, కఠినమైన నిందలు, కఠినమైన అవమానాలు. వీటన్నిటిలో నిలబడుతున్నావా? కాబట్టి దేవుడు ఈ మట్టి పాత్రను తీసుకొని ఆ మట్టి పాత్రలో దేవుడు నింపుతూ వచ్చాడు. ఈరోజు దేవుడు పలగొట్టడానికి కారణం ఏంటంటే నీ స్థితిలో నువ్వు నిలబడలేకపోతున్నావు. కాబట్టి ఆ కుండలు ఏమవుతున్నామా? పగలగొట్టబడుతున్నాయి. కాబట్టి నువ్వు నిలబడితే దేవుడు మనల్ని ఖచ్చితంగా కాపాడేవాడు. కాబట్టి ఇది 3వది. ఎన్నోదమ్మా ఇది? 3వది. 4వది ద్వితీయోపదేశకాండము 29:20. 29:20 ద్వితీయోపదేశకాండం 29:20. యెహోవా కోపము ఆ మనుషుని మీద పొగరాను, ఈ గ్రంథములో రాయబడిన శాపములన్నీ వానికి తగులును. కాబట్టి నిజంగా చూడగలిగితే ఒకవేళ దేవుని మాటను వింటావా, దేవుని మాటకు లోబడతావా, దేవునికి విధేయత చూపిస్తావా? కాబట్టి నిజంగా చూడగలిగితే ఇక్కడ ఏం చూస్తున్నామంటే, అయితే యెహోవారి క్షమింపనులను వాడు, అట్టి వారిలో ఉండకుండా నిశ్చయంగా యెహోవా కోపము వారి మీద పొగరాజు వలె లేచును. కాబట్టి నిజంగా చూడగలిగితే ఒకవేళ దేవుని మాటను వినకపోతే, అంటే ఇక్కడ చూడండి 19వ వచనం, ఆశీర్వాదములో లేకపోతే దేవుడు తుడిచివేస్తాడు. చూడండి, చదువు 19వ వచనంలో, నేను ఈ నిబంధన మీతో చేయుచున్నాను, అట్టి పండుగను చేయువాడు నేను ఆశీర్వాదమునందునని అనుకోను. కాబట్టి చూడగలిగితే ఆశీర్వాదంలో ఉండాలి. ఆశీర్వాదంలో ఉందని అనుకోవడం కాదు, ఆశీర్వాదంలో నిలబడితే ఆ కుండ దేవుని చేత కట్టబడినదిగా ఉంటుంది. లేకపోతే దేవుడు ఏం చేస్తాడంట? ఆ పొగరాజు వలె అవి శాపములన్నీ పైకి లేను. కాబట్టి నేను కూడా ఆశీర్వాదముల్లోనికి రావాలంటే మన స్థితిలో ఉండేటువంటి స్థితిని మనము దేవుని చేతిలోనికి అప్పగించకూడదు. దేవుని చేతిలోనికి మనం తీసుకొని వెళ్ళాలంటే, ప్రభువా నన్ను ఆశీర్వాద కారకుడుగా ఉండడానికి కొరకే ఈ కుండను పగలగొట్టొద్దు ప్రభువా, ఈ కుండను పొగరాజు వలె పైకి లేపొద్దు. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ కుండ ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీలో ఉన్న పాపము బయటికి పోవాలా, పాపం పోవాలా, కానీ ఆత్మీయత బయటికి పోకూడదు. ఏం పోవాలా బయటికి? పాపం అనేది పగిలిపోవాలి. ఏం పగలాలా? ఈరోజు పాపం పగలడం లేదు, దేవుడే పక్కకి వెళ్ళిపోతున్నాడు. అందువల్ల ఈ కుండ పగిలిపోతుంది. ఏ కుండ పగలాలా? పాపపు కుండ పగలాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి. ఏ కుండ పగలాలి? పాపపు కుండ పగలాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 27-28 చూడండి. ఆ స్త్రీ తన కుండను విరిచిపెట్టి, కాబట్టి ఏ కుండది? పాపమనే కుండ. అది పగలాలా, కానీ ఇది పగలకూడదు. ఆశీర్వాదములో నింపబడిన కుండ పగలకూడదు. ఏది పగలాలా? పాపపు కుండ పగలాలా. ఈరోజు పగులుతుందా? యెహోవా నిత్యము నిన్ను నడిపించును. కాబట్టి దేవుడు నడిపించేటువంటి ఆశీర్వాదములో నింపబడిన కుండగా నీవు ఉండాలి. నా అంశం ఏంటంటే పాపపు కుండ పగలాలి. ఏం పగలాలా? పాపపు కుండ పగలాల. దేవుడు నీ కొరకు నింపబడిన ఈ కుండను దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుచున్నాడు. కాబట్టి దేవుడు సిద్ధపరిచిన ఏర్పాట్లోనికి వచ్చావు, మంచిది.
దేవుని వాక్యాన్ని వింటున్నాం. కాబట్టి మొట్టమొదటి ఏం చూసినామా? దేవుని వాక్యము చేత నింపబడిన కుండగా ఉండాలి. అలా వాక్యం వద్దన్న కారణాన్ని బట్టి దేవుడు ఏం చేసినాడు? పగలగొట్టాడు. రెండోది ఏం చూసినామా? దేవుని మాట వినే కుండగా ఉండాలి. అలా వింటే ఆ కుండను దేవుడు కాపాడతాడు, లేకపోతే పగలగొట్టడు. మూడోది శ్రమల కాలములో నిలిచే కుండగా ఉండాలి. శ్రమలకు తాలుకోలేకపోతే ఆ కుండ ఏమవుతుంది? పగలగొట్టబడుతుంది. నాలుగోది ఆశీర్వాద కారణముగా ఉండే కుండగా ఉండాలి. నీలో నుంచి ఏం వెళ్ళాలి? పాపపు కుండ పగలాల కానీ ఆశీర్వాదాలు పగిలిపోకూడదండి. పెరుగు తోడుకోవాలి కానీ పాలు పగలకూడదు. పాలు పగిలితే ఏం లాభం? ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఏం కాకూడదు? పగిలిపోకూడదు. ఆశీర్వాదాలు అత్తుకొని ఉండాలి. ఆశీర్వాదాలు ఎలా ఉండాలి? వెన్నంటి ఉండాలి. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదం, లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వాదం, నువ్వు పొలంలో దీవించబడదు, వెలపడ దీవించబడదు. ఈ ఆశీర్వాదం మనకు ఉండాలి కానీ పగిలగొట్టబడే ఆశీర్వాదాలు, పోగొట్టుకునే ఆశీర్వాదం మనకొద్దు. అతుక్కునే ఆశీర్వాదాలు కావాలి. 4 రకాలైన అనుభవాన్ని చూస్తూ వచ్చి ఈరోజు నేను ఈ మానవ శరీరాన్ని దేవుడు ఒక కుండగా తయారు చేశాడు. పోయిన వారం ఏం చూసినాము? నింపబడిన కుండ. ఈ వారం ఏం చూసినాము? పగలగొట్టబడిన కుండలు. ఇంకా ఏముందో చూద్దాం, ప్రభు నడిపించిన కొలది. కాబట్టి దేవుడు మరి ఎల్షదాయికి ఇచ్చిన యెహోవా నిత్యము నిన్ను అట్లు దేవుడి మాటలు నీ కొరకు నా కొరకు సిద్ధపరచు.